దేవునికి వందనాలండి. ఓకే. చెప్పండి. మరి అమ్మగారికి, అయ్యగారికి కూడా వందనాలు. బ్రదర్ మీకు కూడా వందనాలండి. వందనాలమ్మ. చెప్పండి. ఇప్పుడు నా సాక్ష్యం ఏంటంటే, నేను 2020లోని కడుపులో కాయలు ఉందని చెప్పేసి అన్నారు. అన్ఎక్స్‌పెక్టెడ్‌గా నేను మొబైల్ ఆన్ చేసినప్పుడు లైవ్ వస్తూ ఉంది. ఓకే. లైవ్‌లో నేను పాల్గొన్నాను. అప్పుడు డాడీ వాళ్ళు అన్నారు, కడుపులో కాయలు ఉన్న వాళ్ళు చేతిలో చెయ్యి పెట్టుకోండి అని చెప్పినప్పుడు నేను చేతిలో మరి చెయ్యి పెట్టుకున్నాను. అమ్మ. అయితే మరుసటి నెలలో వచ్చింది. పెద్ద పెద్ద ముక్కలుగా పడిపోయిందండి. మరి తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కాయలైతే లేవు, నార్మల్గా అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి. అన్ని నార్మల్గానే వచ్చాయండి. ప్రైజ్ ది లార్డ్. అమ్మ. అయితే మరొక సాక్ష్యం ఏంటంటే, నేను నా భర్త విడిపోయి ఉండేమండి. ఓకే అమ్మ. నా భర్త నేను విడిపోయినప్పుడు అలాగే కంటిన్యూస్గా నేను లైవ్ అలాగా అటెండ్ అవుతూ ఉండేను. అమ్మ. మరి నా పేరు పెట్టి పిలిచారండి. నవంబర్ 16న పేరు పెట్టి పిలిచి, నీ పేరు రాజేశ్వరి, నీ పేరు రాజేశ్వరి అని చెప్పి, నీ భర్త కోసం నువ్వు కన్నీరు కారుస్తున్నావమ్మా, నీ భర్త నీ దగ్గరికే వస్తారు, చెప్పుడు మాటలు పట్టి వింటూ అలా ఉన్నారు, నీ భర్త నీ దగ్గరికి వస్తారని చెప్పి నాకు డాడీ మాట్లాడారు. మరొక సాక్ష్యం ఏంటంటే, 7 అంశములు రాసుకోమని చెప్పమన్నారు. ఓకే. అప్పుడు నేను 7 అంశాలు రాసుకున్నాను. అప్పుడు మా అత్తయ్య గారికి, మా మావయ్య గారికి కరోనా వచ్చి ఉండింది. ఓకే. 7 అంశాల్లోని 6 అంశాలు నెరవేరినాయండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని చాలా చక్కగా కృప చూపించాడు. అమ్మా. తర్వాత మద్దిలపాలెం వైజాగ్లోని డాడీ వాళ్ళు వచ్చి ఉండారు. అవునమ్మా. అప్పుడు నేను ప్రేయర్లో అటెండ్ అయ్యాను. నాకు ఒక కుమారుడు కావాలి అని చెప్పేసి నేను ప్రేయర్ చేసుకున్నాను. ఓకే. డాడీ వాళ్ళు మద్దిలపాలెం వచ్చినప్పుడు ప్రేయర్ చేశారు. ఆ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ నేను కన్సీవ్ అయ్యాను. ఇప్పుడు నా కుమారుడు కూడా పుట్టి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును. గట్టిగా చెప్పలు కొడదామండి ఒకసారి. ముఖ్యంగా శనివారం ఎప్పుడు కూడా బెల్లంపల్లి రావాలి. శనివారం రండి. సువార్త ఉజ్జీవ సభ సాయంత్రం బెల్లంపల్లిలో 6 నుంచి 9 వ్యక్తిగతంగా ప్రే చేయించుకోవచ్చు. ఆదివారం బెల్లంపల్లిలో మొదటి ఆరాధనలో దైవజనులు ఉంటారు.